ప్రణాళిక, ఆ దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. మనని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరినైతే ఆయన ఆయన ఎవరినైతే ఆయన పిలుస్తాడో, ఎవరినైతే ఆయన ఏర్పరచుకుంటాడో, ఎవరినైతే ఆయన అంగీకరించుకుంటాడో వారి పట్ల నిశ్చయంగా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశము ఆ దేవునికి కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఆయన మనని పిలిచిండు అంటేనే మన పట్ల ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నది. అది నిశ్చయము. ఈరోజు మనం అనుకోవచ్చు, అసలు నా దగ్గర ఏముంది, నాకు చదువు లేదు, లేదా ఈరోజు నాకు ధన సంపద లేదు, లేదా నాకు గుర్తింపు లేదు. దేవుడు గుర్తింపుని చూసే దేవుడు కాదు, మన టాలెంట్ని చూసే దేవుడు కాదు, మన క్వాలిఫికేషన్ చూసే దేవుడు కాదు. ఆ దేవుడు మన హృదయ అంతరేంద్రాలను చూసే దేవుడు. అవును, అబ్రహాంని ఇంతగా దీవించడానికి కారణమేముంది? ఇంతగా అబ్రహాం పైన దేవుడు ఫేవర్ చూపెట్టడానికి కారణమేముంది? ఇంత